బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ ప్రశ్న ఇప్పుడు అడగచ్చో లేదో తెలియదు కానీ గురుగారు కొంచెం అడుగుతున్నాను. చాలా మంది కూడా అంటే 5 రోజులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత ముఖ్యంగా భర్తలు శారీరకంగా కలవాలని చెప్పి కొంచెం ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఆ ఆడవాళ్ళు పడే బాధ వాళ్ళకి తప్ప ఎవ్వరికి తెలియదు అని చెప్పొచ్చు. అప్పుడు ఈ భర్తలకి అసలు ఎలాంటి శాపం వచ్చే ఇది ఉంటుందంటారు? దోషాలు కానీ అవి ఏమన్నా వస్తాయంటారా? వంద్యా దోషాలు అంటారు నాన్న వీటిని. ఈ సమయంలో జరిగేటువంటి ఈ పరిస్థితి వంద్యా దోషాలు అంటారు. ఈ వంద్యా దోషాలు ఏమవుతాయంటే వీళ్ళ కూతురు పుడతారు కదా, వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్గా మారడానికి అవకాశం ఇక్కడ కలుగు చేస్తుంది. రిఫ్లెక్ట్ నీ భార్యని ఆ సమయంలో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో వాడికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నీ కూతురికి వస్తుంది రేపటి రోజున. అప్పుడు ఏమవుతుంది అంటే వివేకాలు అనేది ఉండాలి, రెండు ఆలోచన అనేటువంటిది ఉండాలి. వివేకం అనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్టు స్త్రీ అంటే గొడ్డు కాదు, స్త్రీ మూర్తి, స్త్రీ దేవత అంటాం. అవునా? ఆడవాళ్ళని అమ్మవారితో పోలుస్తాం. అలాంటి అమ్మవారిని ఎలా చూసుకోవాలన్న? అమ్మవారిలాగానే చూసుకోవాలి, అనుగ్రహించి ఎలా చూసుకోవాలి. కానీ ఆగ్రహించే పరిస్థితి వరకు వాళ్ళ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి కష్టానికి బాధలకి కారణం అవ్వటం వల్ల భవిష్యత్ తరాలలో వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ లేని ఆడవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. అవును గురుగారు, అతి తక్కువ మంది ఉన్నారు. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేనికంటే మన పూర్వీకులు చేసిన పాపాలు తప్పులే చేసాం. రిఫ్లెక్ట్ వస్తుందా రావట్లేదా? ఆటోమేటిక్గా. అసలు అంటే చెప్తున్నాను అన్న, ప్రతి ఒక్కదానికి ఒక సమయం అనేది ఉంటుంది. అవును గురుగారు. ఆ సమయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గొడ్డుగా ప్రవర్తిస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏంటి? ఇంకా దానికి వివేకం లేదు. నీకు వివేకం లేకపోతే నీకు అను బయట రోడ్డు మీద ఉండేటువంటి కుక్కలకి పందులకి నీకు తేడా ఏంటి? ఒకటేనా? అవును. ఇక్కడ వాళ్ళు ప్రవర్తించే ఆ ప్రవర్తన కూడా మనకు అర్థమవుతూ క్రూరంగా ఉంటుంది. అవును, అది చెప్తున్నా కదా నాన్న, ఇట్లాంటివన్నీ మగవాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు. అంటే నేను సాటి మగవాడినే. ఇలాంటి మగవాళ్ళు చేసేటువంటి తప్పుల వల్ల భవిష్యత్ తరాలలో మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి అవి జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. అసలు సైన్సు అట్లాంటిది ఏం లేదు, అది చెప్పారు ఇది చెప్పారు, అట్లాంటి టైంలో ఇట్లా ఉండకూడదని ఇట్లా ఉండకూడదని చెప్పలేదు అని చెప్పి చెబుతూ ఉంటారు. కానీ దానివల్ల ఏ రకమైనటువంటి ఇది కాదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కదానికి ఒక సమయ పాలన అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సమయాభావ స్థితిని బట్టి మాత్రమే నడుచుకోవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు గొడ్డులాగా ప్రవర్తిస్తామంటే గొడ్డుకి నీకు తేడా లేదని చెప్తాను. ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవచ్చు గురుగారు, అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ భర్త ఒక మాట అంటూ ఉంటాడు. అంటే నీకు ఒక్కదానికే వచ్చిందా? మా అమ్మ కూడా ఇది వచ్చింది, పని చేసుకో, లేకపోతే పనికి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, నాకు ఇది చెయ్యు అది చెయ్యు అంటూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నొప్పిని భరిస్తూ ఏడుస్తూ ఆ పనులు చేస్తున్న సందర్భాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారండి? మాట చెప్పాలంటే నాన్న, ఇలాంటి సమయంలో ఋతుక్రమ సమయంలో అసలు వాళ్ళు ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండగలగాలి. అవును, అది ఉద్యోగం కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఏవైనా సరే. ఆ చికాకు, ఆ నెగిటివ్ ఎనర్జీ ఒంటి మీద ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏది ముట్టుకుంటే వాడికి ఆ నెగిటివ్ వెళ్తుందా లేదా? వెళ్తుందండి. మళ్ళీ ఈ 5 రోజుల తర్వాత కూడా అవే సామాగ్రిగా వాడేది. అంటే ఆ పోల్చడం కూడా గురుగారు తల్లితో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటి చెబుతానన్నా, తల్లిని అలా పని చేయించిన తండ్రిని అడగండి, ఎందుకు చేయించావు, తప్పు కదా చేయించిందని. మీ తండ్రి చేశాడు, ఇంకా మేము కూడా అదే పని చేస్తాము, నా కొడుకులు అదే పని చేస్తారు అంటే ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎక్కడ ఇస్తున్నట్టు? నువ్వు ఇది పెళ్ళాం కాదు, ఇంట్లో పని మనిషి. అవును, పెళ్ళామా పని మనిషి కాదు కదా. వాషింగ్ మిషను ఎప్పుడున్నా వేసుకోవచ్చు. అట్లానే భార్యను కూడా ఇప్పుడు కాబట్టి అప్పుడు పని చేస్తాము, ఎలా ఉంటే అలా ఉంటాము అంటే ధర్మం కాదు కదా. ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్ట్ ఇవ్వాలి. తప్పనిసరిగా ఆడవాళ్ళు చేసేంత వ్యాయామం మగవాడి జిమ్కి దొరకదు. అవును, కూర్చొని కూరగాయలు జరిగే దగ్గర నుంచి, కూర్చొని ముగ్గు వేసే దగ్గర నుంచి, వంట చేసే దగ్గర నుంచి, ఉతకడం కావచ్చు. ఇప్పుడు అంటే గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వచ్చిన పూర్వకాలంలో గొట్టం పెట్టి చక్కగా ఊది చేసేవాళ్ళు. శ్వాస సంబంధమైనటువంటి రోగాలు రాకుండా ఉండేవి వాళ్ళకి. ఊది శ్వాస సంబంధమైనటువంటి బ్రీతింగ్ కరెక్ట్గా. ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నారు కదా ఇప్పుడు, అలాంటివి అప్పట్లో మరి వీటి ద్వారా వెళ్ళిపోయేవి కదా రోగాలు రాకుండా. అవన్నీ లేవు, ఇంకా సుఖాలకు వచ్చినాయి. కానీ వాటిల్లో కూడా ఇంకా కష్టపెడతాము అంటే వాషింగ్ మిషన్ భారీ వేయలేదు, నువ్వు బట్టలు వేసుకొని చేయలేవా? నీకేమైంది, ఎందుకు చేయలేవు?
చేసి స్నానం చేయి చక్కగా, తప్పే ఉంది దాంట్లో, అవునా? ఆడవాళ్ళని ఎందుకు చేయాలి, ఆడవాళ్ళు ఈ పనులు ఎందుకు చేయాలి అనేటువంటి పరిస్థితి తేకూడదు. ఆడవాళ్ళు చేయవలసినటువంటి పనులు ఆడవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు దీంట్లో నేను వ్యతిరేకిస్తాను. మగవాళ్ళతో పనులు చేయించి ఇంట్లో ఆడవాళ్ళు కూర్చున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు గురుగారు. ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా చెప్తున్నా, ఆడవాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాయామం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఆ పనులు ఆడవాళ్ళు చేయడానికి కేటాయించారు. అది మన ఆరోగ్య సూత్రం అని చెప్పి గ్రహించి చేయగలిగితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో చక్కగా ఆరోగ్యవంతంగా, ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది, ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. అందుకనే కదా నాన్న ఇంటిని చూసి ఇల్లాన్ని చూడమని చెప్పారా? ఇంటిని చూసి పురుషుని చూడమని చెప్పలేదుగా, అవునా? అంటే అక్కడ పురుషుడికి ప్రాధాన్యత లేదు, ఎవరికి ఉంది అంటే స్త్రీకే ఉంది. అవును, నేను అదే చెప్తానన్న, స్త్రీమూర్తి ఇక దాంట్లో ప్రపంచంలో అంతమించిన గొప్ప ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, అంటే వస్తువుతో కూడా పోల్చకూడదు ఆడవాళ్ళని చెప్తున్నాను నేను. అంత గొప్ప స్థాయి, స్థానము, విశేషత ఇంకెవరికి లేదు కాక లేదు. ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళు దేనికి పనికిరాడని చెప్తాను నేను. మీరు చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో ప్రతి ఒక్క వీడియోలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఆడదాని ఏడుపు ఎన్ని జన్మలు ఎత్తినా పోదు అనేది. అనుమానమే లేదు. వాళ్ళ కంటి నీటికి కారణం అవుతున్నాము అంటే నీ వంశాన్ని సునామీ వచ్చి కడిగేసినట్టే, మొత్తం తీసుకెళ్ళిపోయినట్టే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. సునామీ వస్తే ఇప్పుడు కంటిన్యూటీకి కారణమైనటువంటి వాడిని, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు నాన్న, ఒక భార్యను కొట్టాడు, తిట్టాడు, వాడు కారణం అవుతున్నాడు. కానీ ఇక్కడ ఆ ఒక్కడు పోడు, వాడికి సంబంధించినటువంటి వంశం మొత్తం పోతుంది, మొత్తం నిర్వంశం అయిపోతుంది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వంశం లేకుండా నిర్వంశంగా మిగులుస్తున్న నీ పాపం ఎంత పాపమో ఆలోచించు. అవును, నీ తల్లిదండ్రులు రుణం తీరాలంటే కొడుకు పుట్టాలి. కొడుకు పుడితేనే రేపటి రోజు నువ్వు పోయిన తర్వాత నీ పేరు, నీ తండ్రి పేరు, నీ తాత పేరు, ముగ్గురు పేర్లతో వాడు పితృతర్పణం చేస్తాడు. అక్కడ పితృ రుణం తీరిపోతుంది. అలాంటిది లేకుండా చివరికి పిల్లల పుట్టనటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చుకుంటే ఇంకేముంటుంది? నీ పితృ రుణం ఎక్కడ తీరుతుంది? నీ రుణం అట్లానే ఉండిపోతుంది. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం, ఈ 3 రుణాలు తీర్చుకోవాల్సింది తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా. For more videos like this, subscribe Big TV channel. For more videos like this, subscribe Big TV channel.